రైట్. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారిని అడుగుదాం. వెంకటేష్ గారు, సార్ బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? నేను ఇండియన్ టీమ్ లో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. కుల్దీప్ నడిస్తే బాగుంటది కానీ వరుణ్ చక్రవర్తి మీద కాన్ఫిడెన్స్ చూస్తారు. సరే, వరుణ్ చక్రవర్తి కొన్ని రన్స్ ఇస్తున్నాడు కానీ లాస్ట్ 21 మ్యాచెస్ లో T20 ఇంటర్నేషనల్స్ లో ఒక్కసారి కూడా అతను వికెట్ లెస్ గా లేడు. ప్రతిసారి వికెట్స్ తీస్తారు. ఈవెన్ సెమీఫైనల్ లో హీ వెంట్ ఫర్ 64 runs in his 4 overs, but he picked up that important wicket of Josh Butler. ఇప్పుడు మంచి ఫామ్ లా కనిపించాడు. అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో వరుణ్ చక్రవర్తి మనకి పవర్ ప్లే లో కానీ మిడిల్ ఓవర్స్ లో కానీ వికెట్స్ అందిస్తూనే ఉన్నాడు. ఈవెన్ సూపర్ 8 నుంచి అతను ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉన్నా కూడా ప్రతి మ్యాచ్ లో ఒక వికెట్ తీస్తూనే ఉన్నాడు. సో అతను వికెట్ టేకింగ్ ఎబిలిటీని మన వాళ్ళు నమ్ముతారు. అతనికి న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎక్కువగా ఐపీఎల్ ఆడలేదు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ ఫినాలన్ గానీ సైఫర్ట్ గానీ వాళ్ళు ఐపీఎల్ పెద్దగా ఆడలేదు. నిజం చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి చూస్తే T20 వరల్డ్ కప్ హైయెస్ట్ వికెట్ టేకర్ లో 13 వికెట్స్ తీశాడు సార్. 13 వికెట్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. అవును. సో అయితే అవన్నీ కూడా మీకు ఎక్కువగా గ్రూప్ స్టేజ్ లో వచ్చినాయి. సూపర్ 8 నుంచి అతనికి 4 వికెట్లు వచ్చినాయి. 4 మ్యాచ్లు 4 వికెట్లు వచ్చినాయి. బట్ స్టిల్ ఏంటంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ చాలా మంది ఎక్కువగా ఐపీఎల్ ఆడట్లేదు కాబట్టి, ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు వాళ్ళే డేంజర్ మనకి, సైఫర్ట్ అండ్ ఫినాలన్. వాళ్ళ మీద అతని ఎఫెక్ట్ ఉంటుంది. అతను పవర్ ప్లే లో అయినా అతను చేత ఇస్తారు. అక్షర్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా పవర్ ప్లే లో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళిద్దరిని అవుట్ చేయడంలో వరుణ్ చక్రవర్తి చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అతని మిస్టరీని, అతని వేరియేషన్స్ పిక్ చేయడంలో వాళ్ళు ఇబ్బంది పడతారని నాకు నమ్మకం ఉంది. అందుకనే టీంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంత లాస్ట్ మినిట్ లో కుల్దీప్ ప్లేడ్ వాళ్ళు 1 మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆడేటప్పుడు ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ లో చేంజ్ తీసుకొచ్చి కుల్దీప్ నాడిస్తే అతను ఎంతవరకు టీంలో ఫిట్ ఇన్ అవుతాడు అనేది కొంత అనుమానం. సో ఐ థింక్ ఇండియా విల్ గో విత్ ద సేమ్ 11, ఎలాంటి మార్పు. అలాగే అభిషేక్ శర్మ కూడా హీజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అండి. అతను కానీ క్లిక్ అయితే మీకు బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తాడు. సో ఎలాంటి చేంజ్ లేకుండా మన టీం వెళ్తాదని చెప్పి మన ఎక్స్పెక్ట్. ఎందుకంటే టాప్ 8 లో ఇప్పటి వరకు తను కొనసాగిస్తే ఇక్కడ వరకు వచ్చారంటే లాస్ట్ కూడా నాకు అందులో చేంజ్ చేసే అవకాశం లేదని అనిపిస్తుంది. ఫైనల్ వరకు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అండి. ఇప్పుడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్, ఈ ముగ్గురులో ఒకరు ఫెయిల్యూర్ అంటే ఏ టీం కైనా మీకు పవర్ ప్లే లో ఒక వికెట్ పడుతుంది. అందరూ మనం అన్బీటన్ గా పవర్ ప్లే ఆడతామని కాదు, పవర్ ప్లే లో ఒక వికెట్ పడినా కూడా మిగతా ముగ్గురు ఎక్స్ప్లోజివ్ గా ఆడతారు, డిస్ట్రక్టివ్ గా ఆడతారు. ఇద్దరు క్లిక్ అయినా మన పవర్ ప్లే లో 65 to 70 runs వస్తాయి. సో అది మనకు ఒక లాంచ్ ప్యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికోసం అని దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ ప్లేయర్స్. ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతారు. రిస్క్ ఎక్కువ హైగా ఉంటుంది, వాళ్ళ రివార్డ్ కూడా హైగా ఉంటుంది. హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడే వాళ్ళ ప్లేయర్స్ ని వాళ్ళని బ్యాక్ చేయాలి. వాళ్ళకు అన్నిసార్లు సక్సెస్ గారు. సో అదే ఫార్ములా ఇండియా ఫాలో. గౌతమ్ గంభీర్ హయాంలో మనం చూస్తుంది ఏంటంటే ప్లేయర్స్ ఆర్ గెటింగ్ ఏ లాంగ్ రో. సో అందుకే వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ విల్ కంటిన్యూ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్, ఇండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కి అంటే ఏం చెప్తారు సార్? ఇండియా ఈ వరల్డ్ కప్ లో ఇండియా స్ట్రెంగ్త్, ప్రధానమైన స్ట్రెంగ్త్ బుమ్రా అండి. ఇక్కడ బుమ్రా మీకు టఫ్ సిచ్యుయేషన్ లో, ప్రెజర్ సిచ్యుయేషన్స్ లో వికెట్స్ ఇవ్వడం. ఇప్పుడు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చూడండి, వెస్టిండీస్ లో జరిగిన మ్యాచ్ లో హెట్మయర్ చాలా డేంజరస్ గా ఉన్నాడు. అతన్ని అవుట్ చేశాడు సెకండ్ స్పెల్ లో. అదే ఓవర్ లో సెటిల్ బాగా ఆడుతున్న రోస్టన్ చేసిన అవుట్ చేశాడు. సో ఒకే ఓవర్ లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే మనం సెమీఫైనల్ కూడా చూసాం. బెతల్ బ్రహ్మాండంగా ఆడుతున్న టైంలో అతను వచ్చి 16th ఓవర్ లో 8 runs ఇచ్చాడు. తర్వాత అతను వేసిన 18th ఓవర్ లో 6 runs మాత్రం ఇచ్చాడు. దాంతో ఏంటంటే వాళ్ళ రిథమ్, వాళ్ళ మొమెంటం కంప్లీట్ గా బ్రేక్ అయింది. వాళ్ళకి 28th ఓవర్ వచ్చేసరికి ఓవర్కి 30 runs చేయాల్సిన ఒక ఇంపాసిబుల్ టార్గెట్ వాళ్ళ ముందు పెట్టగలిగారు. సో ఒక క్రూషియల్ సిచ్యుయేషన్ లో, ప్రెజర్ సిచ్యుయేషన్ లో బాల్ కెప్టెన్ అతనికి ఇచ్చినప్పుడు అతను ఆ మ్యాజిక్ ప్రొడ్యూస్ చేయడం అనేది మనం చూస్తాం. దట్ ఈస్ అవర్. ఇప్పుడు ఏ టీమ్ కి అలాంటి బౌలర్ లేడు. అతను ఎక్కడైనా బౌలింగ్ వేయగలడు, పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్ లో వేయగలడు, డెత్ లో వేయగలడు. ఎక్కడ కూడా ఆ మ్యాజిక్ ప్రొడ్యూస్ చేయగల బౌలర్. అదే అతను మనకున్న ప్రధాన స్ట్రెంత్. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే మనం ఒక్కరి మీద డిపెండ్ కావట్లేదు. ఒక మ్యాచ్ లో శివం దుబే ఆడతారు, ఒక మ్యాచ్ లో సంజు శాంసన్, ఒక మ్యాచ్ లో సూర్యకుమార్, ఒక మ్యాచ్ లో ఇషాన్ కిషన్. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకరు మేజర్ రోల్ ఆడినా కూడా మిగతా వాళ్ళ నుంచి మనకి లిటిల్ క్యామియోస్, లిటిల్ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో ఏంటంటే విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద డిపెండ్ అయ్యాం. అలా కాకుండా ఎవ్రీబడి ఇన్ ద టీమ్. ఇప్పుడు అక్షర్ పటేల్ చూడండి, అక్షర్ పటేల్ ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదు, అయినా కూడా అతను పట్టిన 2 అద్భుతమైన క్యాచ్లు. ఒక క్యాచ్ అయితే అతని ఖాతాలో కూడా శివం దుబే పేరు ఉంటుంది దాంట్లో. బట్ అతను పట్టిన 2 క్యాచ్లు మనకి సెమీఫైనల్ ఎంత కీలకమయ్యో మనకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఈ టీంకున్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి.
సార్ డెత్ ఓవర్లో లాస్ట్ టైం చూసాను సెమీఫైనల్లో శివన్ దుబేకి లాస్ట్ ఓవర్ ఇచ్చినప్పుడు అందరికీ ఒక హై టెన్షన్ అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో స్కై కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, ఒక 2 బాల్ మీరు సరిగా అయితే చాలు, తర్వాత నుంచి మనం ఎలాగైనా గట్టెక్కొచ్చు అనేది. సో ఇటువంటి ఏమైనా ఇప్పుడు ఏమైనా అప్లై చేసే అవకాశం కనిపిస్తుంది ఫైనల్లో, అలాంటిది ఏమన్నా? అదే శివం దుబేని చాలా మంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు, అంటే బ్యాటింగ్ లో బౌలింగ్ విషయంలో. ఎందుకంటే అంతకుముందు జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ లో అతను చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, 2 ఓవర్లో 46 రన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ డబుల్ ఓవర్ రైట్స్ నో బాల్స్ వేసాడు. అలాగే ఈ లాస్ట్ ఓవర్ లో కూడా ఒక వైడ్ వేసాడు అగేన్స్ట్ ఇన్ ద సెమీఫైనల్ ఆల్సో. తర్వాత మొదటి 2 బాల్స్ బాగా వేసిన తర్వాత 3 సిక్స్లు కొట్టాడు జోఫ్రాజ్. కానీ అప్పటికి మ్యాచ్ మన గుప్పిట్లోకి వచ్చేసింది, ఎందుకంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ అతను చేయాల్సిందంటే నో బాల్ వేయకుండా జాగ్రత్త పడాలి. అందుకని జస్ట్ ట్రై టు పుట్ ద బాల్, ఎందుకంటే మీకు 4 సిక్స్లు కొట్టినా కూడా వాళ్ళు టార్గెట్ రీచ్ కాలేని పరిస్థితి అది. అలాంటప్పుడు అతను 6లు కొట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఫస్ట్ 2 బాల్స్ బాగా వేశాడు, యార్కర్ ట్రై చేశారు. ఫస్ట్ బాల్ యార్కర్ ట్రై చేశారు, సెకండ్ బాల్ యార్కర్ ట్రై చేశారు. ఫస్ట్ బాల్ లో మనకి బెతల్ రన్అట్ వికెట్ వచ్చింది, సెకండ్ బాల్ ఓన్లీ సింగిల్ మాత్రం వచ్చింది. అక్కడ అది చాలా ఇంపార్టెంట్. మీరు అంత పెద్ద టార్గెట్ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ 2 బాల్స్ లో బౌండరీ రాకుండా జాగ్రత్త పడాలి. సో తనకి ఇచ్చిన చాలా చాలా ప్రెషర్ సిచ్యుయేషన్ లో ఇంపార్టెంట్ రోల్ లో అతను ఫుల్ఫిల్ చేశాడు. సో శివం దుబే కాంట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి, బ్యాటింగ్ తో చాలా ఉన్నాయి, బౌలింగ్ లో ఆశించిన స్థాయి. బికాస్ హీఈస్ నాట్ ఎ గ్రేట్ బౌలర్, అది అందరికీ తెలుసు. అతనికి పేస్ లేదు, బట్ ఏంటంటే అతనికి ఇచ్చిన రోల్ ని అతను పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. అతను కేవలం అతని ఫిగర్స్ ఆధారంగా మనం అతను జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు.